பேசுவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என strictly prohibited. Legal action will be taken against the violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. Namo Venkatesaya. Appeal to devotees in Tirumala making political speeches and creating objectionable reels and posting them on social media is strictly ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఉదయం పవిత్రమైన బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంలో దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కోట్ల మంది హిందువుల హృదయాలను పవిత్రం చేసేటువంటి ఒక పుణ్యక్షేత్రము తిరుమల తిరుపతి దేవస్థానం, ఈ ప్రాంగణం. గత కొన్ని రోజులుగా తిరుమలను దురదృష్టవశాత్తు ఒక ప్రచార కేంద్రంగా, ఒక వివాదాస్పదమైనటువంటి స్థలంగా రాజకీయ అవసరాల కోసం చిత్రీకరించడం అనేటువంటిది నిత్యం సామాజిక మాధ్యమాల్లో కానీ, మీడియాలో కానీ, లేదా ఇతర మాధ్యమాల్లో కానీ తిరుమల గురించి వస్తున్నటువంటి చేస్తున్నటువంటి ప్రచారాలకు సంబంధించిన విషయంలో ఇది క్షమించరానటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. చాలామంది స్వార్థ ప్రయోజనాల కోసం తిరుమలలో ఏ చిన్న సంఘటన జరిగినా, లేదా తిరుమలలో తిరుపతిలో ఏ చిన్న సంఘటనకు సంబంధించినటువంటి వెలుగులోకి వచ్చినా పెద్ద ఎత్తున ప్రచారాలు చేయడం, పెద్ద ఎత్తున దాన్ని రాజకీయ ప్రచారంగా మార్చడం అనేటువంటిది దురదృష్టకరం. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, లేదా పవిత్రమైనటువంటి కోట్ల మంది హృదయాలను దోచుకునేటువంటి ఈవెన్ అయోధ్యలో ఉన్నటువంటి ఈరోజు దేవాలయానికి సంబంధించినటువంటి శుభ్రత కానీ, లేకపోతే నిర్వహణ సంబంధించి కానీ, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రక్రియను, లేదా ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది క్రమశిక్షణ, లేదా తిరుమలలో పనిచేసేటువంటి టీటీడీ కానీ, లేకపోతే ఇక్కడ అనేక మంది పనిచేసేటువంటి తీరు అందరికీ ఆదర్శంగా ఉంది. ప్రపంచంలో అందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి దేవాలయము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు మాత్రమే తిరుమలలో అన్నీ అపవిత్రంగా కనపడతాయి. తిరుమలలో జరిగే ప్రతి ఒక్కదాన్ని రాజకీయ కోణంలో మాట్లాడతారు. కారణం ఏంటంటే, మేము అధికారంలో ఉన్నప్పుడు మా మీద మాట్లాడారు కాబట్టి, ఇప్పుడు మేము అధికారంలో లేము కాబట్టి మేము కూడా రాజకీయం చేయొచ్చు అంటే దీనికి అంతం ఎక్కడుంది? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడడానికి అనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. అంటే భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఉన్న కోట్ల మంది హిందువులకు ఈ తిరుమలలో అన్ని మంచి విషయాలు కనపడతాయి, భక్తులందరూ కూడా మంచి విషయాలు కనపడతాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులకు మాత్రమే మనకు అన్నీ కూడా చెడ్డ విషయాలుగా కనపడతాయి. కాబట్టి నేను ఒక్కటే కోరుతున్నా, దీనికి ముగింపు పలకండి. మనం నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను ఒక విషయాన్ని అడుగుతున్నా, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విషయంలో రోజు వివాదం చేసేటువంటి విపక్ష పార్టీలకు నేను ఒక్క విషయం అడుగుతున్నా. మీరు పాలకవర్గంలో ఉన్నారు, మీరు అధికారం అనుభవించారు, మీరు ఇక్కడ ఉన్నటువంటి అనేక విషయాల మీద ఈరోజు వివరణలు ఇస్తున్నట్లు మీరు కూడా వివరణలు ఇచ్చారు. మీకు ఒక విషయం అడుగుతున్నా, ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఒక్కటే ఎందుకు మాట్లాడుతున్నారు? మిగతా అన్ని మతాలకు సంబంధించిన విషయాలు అనేక చర్చిల్లో వివాదాలు ఉన్నాయి, అనేక చర్చలు కొట్టుకుంటున్నారు.
వాళ్ళు కోట్ల రూపాయల చర్చలకు సంబంధించినటువంటి ఆదాయాలు పంచుకునే కొట్టుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ బయటకు వచ్చి మాట్లాడడం లేదే. వాళ్ళు ఎక్కడ బయటకు వచ్చి మా చర్చల్లో ఇవన్నీ ఉన్నాయి, మాకు మా యొక్క మతానికి సంబంధించినటువంటి వాళ్ళు మేము ఎంత ఇబ్బంది పడుతున్నాము, లేకపోతే దీంట్లో ఇవి ఉన్నాయి లోపాలని వాళ్ళు ఎక్కడ మాట్లాడడం లేదే. వాళ్ళు రహస్యంగా కూర్చొని మాట్లాడుకుంటున్నారే. ఇతర మతాలకు సంబంధించిన చాలా దర్గాలకు సంబంధించిన విషయాల్లో, లేదా ఇతర సంబంధించిన అనేక రకాలైనటువంటి ఇతర మతాలకు సంబంధించినటువంటి మహమ్మదీలకు సంబంధించినటువంటి వాటి విషయాల్లో కూడా వివాదాలు ఉన్నాయి. మరి వాళ్ళు కూడా ఎక్కడ బయటకు వచ్చి మనలాగా మాట్లాడటం లేదే. మీరు నిజంగా హిందువులైతే, మీరు నిజంగా హిందూ భక్తులైతే, నిజంగా హిందూ ధర్మం కోసం మీరు మాట్లాడే వ్యక్తులైతే మీరు మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు ఆ విషయాలు? మీరు అధికారులకు సమాచారం ఇవ్వండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో మా అధికారులు బాగా పనిచేస్తారు, మా యొక్క అర్చకులు బాగా పనిచేస్తారు, మేము ప్రపంచానికి ఆదర్శమని మీరు 5 ఏళ్ళు చెప్పారు కదా. మరి ఈరోజు మీరు అధికారంలో కోల్పోతున్నట్లే మీకు ఇది ఎందుకు వస్తాయి? ఒకవేళ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కడన్నా తప్పులు జరుగుతున్నా, లేకపోతే ఎక్కడన్నా మనకు అరిష్టం అనిపించినా, నిజంగా హిందూ భక్తులుగా మీరు భావిస్తున్నా, దీన్ని రాజకీయం చేయొద్దండి. అధికారులకు లేఖలు రాయండి, మీరు పోయి ఫిర్యాదులు ఇవ్వండి, లేదా మీరు పిలిస్తే వచ్చి మాట్లాడేటువంటి సిబ్బందే కదా ఇక్కడంతా ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి దయచేసి దీన్ని కూడా రాజకీయ కోణంలో చూడొద్దండి, ఇక్కడికి ఆపేయండి. హిందూ దేవాలయాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే, తప్పులు జరుగుతుంటే, ఒకవేళ మీరు భావిస్తే, మీ దృష్టికి వస్తే అధికారుల దగ్గరికి అధికారికంగా తీసుకొని వచ్చి మీరు ఫిర్యాదు చేయండి తప్ప ఈ ప్రెస్ మీట్లు పెట్టి మన విగ్రహాలు ఫోటో తీసి అక్కడ మన సామాజిక మాధ్యమాలు తీసుకొచ్చి దీన్ని ప్రచారం చేసి మీరు చేస్తుంది తిరుమల తిరుపతి ధర్మ పరిరక్షణ కాదు. మీరు తిరుమల తిరుపతి దేవస్థానం నష్టం కలిగిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క హిందూ భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటి నుంచి నేను ఒక్కటే కోరుతున్నా, దీన్ని ఆపేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. లేకపోతే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, తిరుమలని ఎవ్వరు రాజకీయాలకు వాడుకున్నా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఇప్పటి వరకు ఎవరు రాజకీయాలు చేసినా ఒక్కరు కూడా మీరు ఎవరు కూడా బాగుపడింది అనేటువంటిది మాత్రం లేదనేటువంటి విషయాన్ని మాత్రం నేను స్పష్టంగా గుర్తు చేస్తున్నా. నాకంటే మీ అందరూ కూడా ఎక్కువ తెలుసు. వాటి దీన్ని ముగింపు పలకండి. తిరుమలను దయచేసి వివాదాస్పదమైనటువంటి కేంద్రంగా మార్చొద్దండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.